గారు బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా రోజులైంది నేను వచ్చి మిమ్మల్ని చూసి. ఇదిగో నిన్న వచ్చాను, కానీ నేను వచ్చినప్పుడల్లా మీరు నాకు ఒక వెరైటీ చేసి చూపిస్తూ ఉంటారు కదా, పెడుతూ ఉంటారు. వెన్న ముద్ద నూకలను అది చేయించుకోవాలని మా ఫ్యామిలీ ఉన్నారు, నా కుటుంబ సభ్యులందరూ యూట్యూబ్లో వాళ్ళు కూడా నేర్చుకుంటారు, వాళ్ళు కూడా చూస్తారని. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా, మీరు కొత్త ఆవకాయ వెన్న ముద్ద అన్ని వేసి చూపిస్తారు, పెడతారు కదా. నాకు చాలా బాగా నచ్చింది, అందరికీ కూడా నచ్చుతుంది. మీరు ఏమేమి కావాలి, ఎలా చేస్తారు అనేది నాకు ఒకసారి చూపించండి, మన వాళ్ళందరూ చూస్తారు. ఇది నేను చిట్టు ముత్యాలని ఒక రైస్ ఉంటుంది, అది మంచి సూపర్ గా ఉంటది, మంచి సువాసన వస్తుంది అనమాట. బాసుమతి రైస్ ఎలా ఉంటుంది, చిట్టు ముత్యాలు కూడా అలా ఉంటది. దాంతో నూకలు తయారు చేసుకుంటారు. మనం పెద్ద రైస్ తోటి నూకలు చేసుకొని, అది రవ్వ చేసుకొని రవ్వతో ఉప్మా అవి చేసుకుంటాం కదా, అది చిట్టు ముత్యాలతో నూకలు రవ్వ చేసుకుంటారు. అది కొబ్బరి, పచ్చి కొబ్బరి, ఉప్పు, పాలు, నీళ్ళు అంతే. ఫస్ట్ ఇవన్నీ వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఎలా పెడదాం? స్టవ్ మీద పెడదామా, రైస్ కుక్కర్లో పెడదాం? సరే, అయితే తయారు చేసేద్దాం పదండి. చూసారా, ఎసరు బాగా మరుగుతుంది. మరిగేటప్పుడు ఇప్పుడు రవ్వ కడిగి పెట్టుకున్నారండి, క్లీన్గా కడిగేసి పెట్టుకున్నారు కదా రవ్వని, అదే నూకల్ని శుభ్రంగా కడిగి నానపెట్టుకున్నారు. ఇప్పుడు మరిగే నీటిలో వేస్తున్నారు అన్నమాట. వేయండి. ఒకటికి 6%. దానికి ఎసరు 1 కప్పు నూకలు అనుకోండి, 6 కప్పులు వాటరు, అంతేనండి. 1 కప్పు పాలు. ఇది కొంచెం బాగా మెత్తగా సగం ఉడికిన తర్వాత లాస్ట్లో 1 కప్పు పాలు పోయాలి. నూకలు కదా ఉడకాలి, ఎక్కువ వాటర్ పడుతుంది. నూకలు వేసిన తర్వాత ఒక్కసారి గరిటెతో బాగా కలిపి మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇదిగో చూసారా, ఆల్మోస్ట్ ఉడికిపోయింది, ఇంకా కొంచెం నీరు ఉంది కదా, లాస్ట్లో వచ్చింది. అప్పుడు మనం ఏమేమి వేయాలి? కొబ్బరి, పచ్చి కొబ్బరి, తురిమిన పచ్చి కొబ్బరి, 1 కప్పు నూకలకి 1 కప్పు కొబ్బరి, సరిపడే సాల్ట్, చూసుకొని మళ్ళీ వేసుకోవడం సాల్ట్. అయితే పాలు ఎప్పుడు వేయాలి? ఇంకొంచెం ఉడికిన తర్వాత. చూసారు కదా, ఆల్మోస్ట్ ఉడికి దగ్గర పడిపోయింది. ఇప్పుడు లాస్ట్లో మనం పాలు వేసుకోవాలి. ఉప్పు ముందే చూసుకోవాలి. మనం ఉప్మాలు ఎలా చూసుకుంటామో, ఎసట్లో నూకలు అవి ఉడికిన తర్వాత ఉప్పు సరిపడా వేసుకున్నామా లేదా అని ఉప్పు చూసుకొని ఇప్పుడు పాలు వేయాలి. పాలు వేసేయండి. పాలు వేసుకొని బాగా కలిపి బాగా దగ్గర పడిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇదిగో చూసారా, ఇంత బాగా ఉడికిందనమాట. పాలు కొబ్బరి అన్నీ వేసిన తర్వాత ఇదిగో ఇలా ఉండాలి. గరిట జారుగా పైకి నుంచి వేయండి, పై నుంచి అట్లాగా నూకలను అట్లా ఉంటే మళ్ళీ మన ప్లేట్లోకి తీసేటప్పటికి కొంచెం చల్లగా అయ్యేటప్పటికి బిగుస్తుంది అన్నమాట. చూసారా, ఇప్పుడు ఇట్లా రెడీ అయిపోయింది నూకలన్నం. ఇప్పుడు అందులో ఏమేమి వేస్తున్నారో చూద్దాం. వెన్న వేశారు, కొత్త ఆవకాయ. చూసారా, ఆవకాయని చూస్తుంటే నోరు ఊరిపోతుంది అన్నమాట. ఇంకా సమ్మర్ రాకముందే కొత్తగా మామిడికాయలు వచ్చినాయి అంట, ఆవకాయ కలిపేశారు. నూకలన్నానికి వెరీ 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 స్పెషల్ అన్నమాట. అందులో బెల్లం పొడి కూడా. ఇప్పుడు కొంతమందికి స్వీట్ ఇష్టం ఉంటుంది కదా, వెన్నేసిన దాంట్లో బెల్లం పొడి వేసుకుంటే ఇంకా చాలా అదిరిపోతుంది. అలా కూడా ఇష్టంగా తినొచ్చు. తీపి ఇష్టం లేని వాళ్ళు ఆవకాయతో తినొచ్చు. చూసారుగా ఎంత కలర్ఫుల్గా ఉందో. మనం ఇప్పుడు బెల్లం పొడుము, వెన్న, ఆవకాయ చూపించాం కదా, ఇలా పెరుగు కూడా ఉంది. పెరుగుతో కూడా తినొచ్చు నూకలన్నాన్ని. ఇది చాలా ఆంధ్రాలో చాలా స్పెషల్ అన్నమాట. రాజుల ఇళ్లలో ప్రతిరోజు చేసుకుంటారు. ముఖ్యంగా పెళ్ళిళ్ళు, ఫంక్షన్లో నూకలన్నం కంపల్సరీ పెడతారు. చూసారు కదా, నూకలన్నం ఎంత టేస్టీగా ఉంటుంది, చూడడానికి ఎంత బాగుందో, తింటే కూడా చాలా బాగుంటుంది. నోట్లో వేసుకుంటే వెన్న ముద్దతో పాటు నూకలన్నం కూడా కరిగిపోతుంది అన్నమాట. అలా సాఫ్ట్గా జారిపోతుంది. ఇలాగా మన ఆంధ్ర వంటలు చాలా ఉన్నాయి, పూర్వకాలం వంటలు ఉన్నాయి. ఒక్కొక్క వంట వెతికి తీసుకొని వచ్చి మీ అందరికీ చూపించాలని నేను అనుకుంటున్నాను. మీరు చూస్తూ ఉండాలి, మీరు కూడా నేర్చుకోవాలి. ఎప్పుడు ఆవిడ చేయడం నేను తినడం అంతే సరిపోతుంది, కానీ నేను ఎప్పుడూ చేయలేదు.
ఇప్పుడు స్పెషల్గా ఎందుకు చేయించానంటే నేను నేర్చుకున్నాను, మీకు నేర్చుకుంటారని ఈ వీడియో చేశాను. ఇట్లాంటివి మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను, మీ ముందుకు తీసుకొస్తాను. అలాగే మీరు చూడండి, అదే చేత్తో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.